Hallelujah. What a great occasion it is. ఇంత గొప్ప సందర్భంలో మనందరము కలిసి రావడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బట్టు విక్రమార్క గారికి, and cabinet ministers of Telangana, and all the pastors and bishops and everyone who are here, I greet in the name of the Lord Jesus Christ. Happy Christmas. Christmas is a చాలా చక్కటి అవకాశం ఇది. I want to speak in Telugu only. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన రోజు క్రిస్మస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించటం. ఇది చరిత్ర. యేసుక్రీస్తు జనన సందర్భంగా ప్రపంచ జనాభా మొట్టమొదటిసారిగా తీయబడింది. ప్రపంచ జనాభా సంఖ్యలు తీయబడటమే కాదు, క్రీస్తు తరువాత క్రీస్తు పూర్వమని రెండుగా విభజించబడింది. 2024 సంవత్సరాలు ఇంచుమించు క్రీస్తు జన్మించి అయినదని లెక్కలు కడుతున్నాం. ఆ రోజు ఆయన జన్మించిన రోజు పరలోకము నుండి దూతలు దిగి వచ్చి ఆనాడు గొర్రెల కాపరులకి ఆకాశవాణి ద్వారా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము అని దూతలు పాడుచు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. రక్షించేవాడు, పాపము నుండి విడిపించేవాడు, వ్యాధి బాధల నుండి విడిపించేవాడు, ఆదరణ లేక కుమిలిపోతున్న పాపమునకు బానిసలైపోయి శాంతి సమాధానాలు లేక నాశనమైపోతున్న మానవ జాతిని విమోచించుట కొరకు దేవుడే రక్తమాంసములలో పాలిభాగస్తుడై భూమికి అరుదించి ఉన్నాడన్నది ఈ క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తించాలి. ఆది అందు వాక్యముండను, వాక్యము దేవుడు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించును అన్న మాట యేసుక్రీస్తు ఉన్నవాడను అన్నవాడిగా మొదటి నుండి ఉన్నవాడే మానవునిగా మన బాధను మన శ్రమను ఆయన అనుభవించి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి మనకు పాప విమోచన కలుగు చేయనట్లుగా పాపం వల్ల వచ్చు జీతమైన మరణము ద్వారా జయించి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు పరిపూర్ణుడైన వాడు. ఈరోజు బాలయేసుగా యేసు ప్రభుని గుర్తు చేసుకుంటున్నాము, కానీ ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఇంచుమించు 33.5 సంవత్సరములు జీవించాడు. ఒక మానవుడు ఎలా జీవిస్తే దేవునికి ఇష్టడుగా ఉంటాడు, అలా ఎలా జీవించాలని దేవుడు మొదటిగా మానవుల్ని సృష్టించాడు అన్నది ఆయన ఈ లోకంలో జీవించి చూపించాడు. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రేమామయుడు, ప్రేమపూర్ణుడు, ప్రేమ స్వరూపి. ప్రేమను చూపించాడు, ప్రేమను ప్రకటించాడు. పరము నుండి ప్రేమ భూమికి దిగి వచ్చింది క్రీస్తు ద్వారానే. ప్రేమ అన్నప్పుడు మనకి చాలా అలవాట్లు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి ఈ లోకంలో. ప్రేమ అన్నిటికీ ప్రేమ అంటాం. ఐ లవ్ యూ అంటారు, ఐ లవ్ ద డాగ్ అంటారు, ఐ లవ్ ఐస్ క్రీమ్ అంటారు. అన్నిటినీ ప్రేమ అంటాం. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఎక్కువగా అవే మాటలు వాడుతుంటాం. కానీ ఒరిజినల్ గ్రీక్ భాషలోకి వెళ్తే ప్రేమ అనే వాటికి 4 వ్యత్యాసమైన మాటలు ఉన్నాయి. స్టోర్స్ అంటే సహజమైన ప్రేమ, ఎరోస్ అంటే ఆకర్షణతో వచ్చే ప్రేమ, ఫిలియా అంటే సహోదరుల మధ్య ఉన్న ప్రేమ. ఇవన్నీ తాత్కాలికమైనవే, ఒక సీజనల్గా ఉండేవే. కానీ అగాపే ప్రేమ, దేవుని ప్రేమ, నిస్వార్థమైన
పరిశుద్ధమైన శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమను యేసుక్రీస్తు ఈ లోకంలోనికి తెచ్చాడు. నిజంగా ఈ లోకంలో ప్రేమ ఉంటే ఘర్షణలు ఉండవు, దోషములు ఉండవు, నేరాలు ఉండవు, సమస్యలు ఉండవు. ఇవాళ వీటన్నిటికీ కారణం ప్రేమహీనతేనన్నది మనకు తెలుసు. అందుకే ప్రభు నేర్పించిన మొదటి పాఠం, ఒకరినొకరు ప్రేమించుకోనండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రేమ సహిస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది, ప్రేమ క్షమిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది. ప్రేమ దుర్నీతి అందు సంతోషించదు, కానీ సత్యమనందు ఆనందిస్తుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు అన్న మాటలన్నీ క్రీస్తులో మనం చూడగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దీనుడిగా ఆయన వచ్చినాడు. కారణం మనమందరం ఆయన్ని సమీపమునకు వెళ్ళినట్లుగా, ఆయన్ని చూచినట్లుగా. Can I take 10 minutes? Okay? 5 minutes? 2 minutes. Wonderful. I know. ఆయన ప్రేమను మనకు చూపించాడు. హల్లెలూయా. నిజంగా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. యేసు అంటే జీవితాలను మార్చేవాడు. యేసు క్రీస్తు పాపములు క్షమించేవాడు. ఈ లోకంలో ఎవరూ చేయలేనిది యేసుక్రీస్తు చేస్తాడు. ఒక పాపిని పరిశుద్ధుడిగా చేయవాడు, ఒక గురి లేని వ్యక్తికి గురి కలుగజేయవాడు, జీవితాలను మార్చేవాడు, ప్రేమను పంచేవాడు, పరిశుద్ధతను కలుగజేసేవాడు. అన్నిటికంటే మించి మన అందరం ఆశించే ముక్తి, మరణించిన తరువాత ఉన్న శాశ్వత జీవితం గురించి మనం చాలాసార్లు ఆలోచించము. కానీ ఈ లోకంలో మరణించిన తరువాత నిజమైన జీవితం మనకు ప్రారంభమవుతుంది. మన్నైనది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు వెళుతుంది. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు కనుక క్రీస్తునందున్న వాడికి మరణం లేదని, నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకం వెళ్ళలేరన్న ప్రభు మాటను నమ్మితే మన పాపములు క్షమించబడినప్పుడు నిత్య నరకానికి పోవలసిన మానవునికి పాప విమోచన కలుగజేసి నిరంతరమైన శాశ్వతమైన పరలోక రాజ్యమును అనుగ్రహించేవాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. అందుకే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. అందుకే ఆయన రక్షించేవాడు మన పాపము నుండి, మన వ్యాధుల నుండి, మన సమస్యల నుండి, మన జీవితంలో ఉన్న విఫలతల నుండి మనకు విడుదలిచ్చి జయమునిచ్చే ప్రభుగా ఉన్నాడు. ఈ ప్రభువును నా సొంత రక్షకుడిగా నేను నా 18వ ఏట అంగీకరించాను. నేను ఇప్పుడు 73 సంవత్సరాల వయసులో ఉన్నాను. ఈయన ఎంత గొప్ప దేవుడు కాబట్టి ఈ లోకంలో మరి దేనిని కోరకుండా ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసయ్య మాటను నేను నమ్ముతూ జీవిస్తూ ఇతరులకు ప్రకటిస్తూ అనేకుల జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని, పరిశుద్ధాత్మ కార్యాన్ని జరగటం నా కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఈ యేసు క్రీస్తుని మీరు కూడా రుచి చూడండి. మీకు కూడా ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన లోకంలో జన్మించాడు. ప్రజలందరికీ ఆయన సమాధానం, సంతోషం ఇచ్చేవారిగా ఉన్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ వందనములు, పెద్దలందరికీ వందనం.